హాయ్ అండి, ఈరోజు మార్నింగే వీడియో పెట్టేస్తున్నాను. మళ్ళీ 2 PM ఇంకొక వీడియో పెడతానండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని పెడుతున్నాను. అండ్ మీ సలహాలు కూడా కావాలి. మనోడైతే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసానండి. ఈరోజు నాకు చాలా చిరాగ్గా ఉందండి. ఈరోజు ఒక వరస్ట్ డే అని చెప్తాను నేను. అంత చిరాగ్గా గడిచింది. ఎడిటింగ్ అయిపోవడము 12:30కి అయిపోయిందండి. నార్మల్గా ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో మనకి ఫోన్లో సేవ్ అవ్వడానికి 5 మినిట్స్ టైం సరిపోతుందండి. 5 మినిట్స్లో అది సేవ్ అయిపోతుంది అనమాట. కానీ ఈరోజు ఏమైంది, ఎడిట్ చేసిన వీడియో ఫోన్లోకి సేవ్ అవ్వడానికి నాకు 5 అవర్స్ టైం పట్టేసిందండి. వీడియో పెట్టడం లేట్ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ 4 o'clock వీడియో పెట్టానా, లేట్గా పెట్టడం వ్యూస్ అన్నీ డౌన్ అయిపోయినాయి. నాకు ఎప్పుడైతే ఇవి హెల్త్ బాగోలేదో అప్పుడు నేను వరుసగా వీడియోస్ పెట్టడం మానేయడము, ఛానల్ మొత్తం డౌన్ అయిపోయిందండి. నాకు మళ్ళీ దాన్ని పైకి లేపగన్నా లేదా అన్నది అదొక ఆలోచన. ఇంకొకటి ఏంటంటే, మన ఫ్యామిలీనే కదా, మనోళ్ళే కదా, మనతోనే ఉంటారు కదా అనేసి అన్ని విషయాన్ని ఏది దాయకుండా చెప్పుకుంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏదైనా మనము ఒక బాధలో ఉన్నప్పుడు దెప్పి పొడిస్తే అది మనం అసలు తట్టుకోలేమన్నమాట. సో అలాగా ఈరోజు ఒకటి జరిగింది. అది కూడా నాకు చాలా బాధ కలిగించింది అనమాట. సో నేను మీకు మొన్నటి నుంచి హ్యాపీగా ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. బట్ కుదరట్లేదు. 3 days నుంచి అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఈరోజు అయితే ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. నేను మీకు చెప్పాను కదా, నేను ఇండస్ వ్యాలీ వాళ్ళు నాకు ప్రొడక్ట్స్ పంపిస్తాను అన్నారు అని చెప్పాను కదండి. ఇంకా వాళ్ళు పంపట్లేదు. ఇంకా నాకు ఎవరేమోలే కొనుక్కుందామా అని అనుకున్నాను. మెయిన్గా నేను కడాయిని, దోశ ప్యాను, కుక్కర్ కొందామనేసి అనుకున్నానండి. ఇంకా లక్కీగా నాకైతే ఇండస్ వ్యాలీ నుంచి ప్రొడక్ట్స్ అయితే వచ్చాయి. నేను ఏవైతే కొనుక్కోవాలనుకున్నానో అవి 4 ప్రోడక్ట్ని నేను ఇండస్ వ్యాలీలో పెట్టుకుని తెప్పించుకున్నానండి. సో ఇవి నేను మీకు ఎప్పటి నుంచో చూపించాలి అనుకున్నాను. యాక్చువల్లీ ఇది వచ్చిన రోజు అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఎంత సంతోషపడిపోయానో తెలుసా. ఇది నేను జస్ట్ ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి ఏంటన్నది ఓపెన్ చేసుకుని చూసుకున్నానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు అగారో నుంచి ప్రోడక్ట్లు వస్తున్నాయి కదండి. మొన్న మేము 4 ప్రోడక్ట్లు బుక్ చేస్తే 3 ఇచ్చారండి. డెలివరీ బాయ్ 3 ఇచ్చి ఇంకొకటి ఏమో డెలివరీ అని పెట్టేశారనమాట. తీరా ఓపెన్ చేసుకున్నాము మేము. ఎప్పుడు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఓపెన్ చేస్తే 3 ప్రోడక్ట్లే ఉన్నాయి, 4 ప్రోడక్ట్ లేదు. మళ్ళీ అమెజాన్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసి మళ్ళీ మా అమౌంట్ని మాకు రిటర్న్ తెప్పించుకోవడానికి పెద్ద ప్రాసెస్ అయిపోయింది. అందుకని పార్సిల్ రాగానే నేను 4 ఉన్నాయి లేదా అనేది చెక్ చేసుకున్నాను. 4 ఉన్నాయండి. బట్ నేను ఇట్లా ఓపెన్ చేసి క్లియర్గా అయితే చూడలేదు. మీతో పాటు చూస్తానండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇవి నేను కష్టపడి సంపాదించుకున్నాయండి. చాలామంది దీని ద్వారా నాకు మనీ వచ్చేస్తుంది అనుకుంటారేమో. లేదండి, నేను ఇవి జస్ట్ ప్రోడక్ట్స్ తీసుకునే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లు కొనాలన్నా మనకి ఎంతో కొంత ఖర్చు అయితే అవుతుంది కదా. సో నేను వీడియోస్ చేసి పెడతాను మీకు. 3-4 వీడియోలు నాకు ఆ ప్రోడక్ట్లు పంపండి అంటే నాకు ఇవి పంపించారనమాట. సో మీకు ఇవి చూపిస్తానండి. నేను ఎక్కువగా పప్పు వండుతూ ఉంటాను కదా. సో పప్పు వండినప్పుడు చాలామంది చెప్తున్నారండి, అల్యూమినియం మానేసే భవాని, స్టెయిన్లెస్ స్టీల్ తీసుకో అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి. నేను కొనుక్కుందాం అనుకున్నాను. ఇంకా అదృష్టం కొద్దీ వాళ్ళు నాకు పంపించారు. చూపిస్తానండి. మనకి స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయండి. బట్ ఇండస్ వ్యాలీ ఎందుకంటే ఇంత పాపులరు, ఇది నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ కాదండి, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చాలా దళసరిగా మందంగా ఉంది. ఒక్కొక్కటే మనకి చాలా బరువు ఉందండి. ఇది ఇప్పుడు నేను మళ్ళీ దీనికి అతికించుకోవాలన్నమాట. ఈ హ్యాండిల్స్ ఇవిని. ఇది విజిల్ అండి. నేను 3 liters కుక్కర్ తీసుకున్నాను. మాకు సరిపోతుంది ఇది మా ఫ్యామిలీకి. చూసారా, మెరిసిపోతున్నాయండి. ఎంత బాగుందో దళసరిగానండి. నార్మల్ స్టీల్వి మనకి ఇట్టే పడిపోతాయి కదా. బట్ వ్యాలీలో మనకు అలా అవ్వదండి. నేను మా ఫ్రెండ్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు కదా, చూశాను అనమాట. దోశలు ఎక్కువ వేస్తూ ఉంటాను. నా దగ్గర నాన్ స్టిక్ ఇంకో కొత్తది ఉందండి. బట్ ఇంకా నాకు నాన్ స్టిక్ అసలు వాడబుద్ధి కావట్లేదు అనమాట. ఇంకా మార్చేయాలి. దోశ ప్యాను ఈసారి ఇలా ఐరన్ది మనము డిమార్ట్లో తీసుకుందాము అని అనుకున్నానండి. ఇంకా వీళ్ళు ఎలాగో ప్రోడక్ట్ పంపిస్తాము, 4 సెలెక్ట్ చేసుకోమన్నారనేసి నేనైతే ఇండస్ వ్యాలీ నుంచి ఈ దోశ ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఎంత బరువు అంటే మనం వీటితో ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే ఇండస్ వ్యాలీలో ఉన్నాయండి. నెక్స్ట్ నాకు మూకుడు ఎక్కువగా అవసరం అవుతుందండి.
నాకు ఇంట్లో ఉన్న మూకుడు కూడా మంచి మూకుడేనండి, అదైతే నేను ఏమీ మార్చదలుచుకోలేదు. కాకపోతే నాకు స్టెయిన్లెస్ స్టీల్ మూకుడు కావాలి అని ఉంది, అందుకనేసి ఇది తెప్పించుకున్నానండి. కొంచెం అత్తయ్య వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మనకి వండడానికి సరిపోవాలి అనేసి ఈ సైజ్ అయితే తెప్పించుకున్నాను. ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు, ఎప్పుడెప్పుడు వండేస్తానా అని ఎదురు చూస్తున్నానండి. మ్యాక్సిమం రేపు నుంచే దీంట్లో వండడం అయితే స్టార్ట్ చేసేస్తాను. చాలా బాగుందండి, ఎంత మెరిసిపోతుందో. మొత్తం స్టెయిన్లెస్ స్టీలే, బాటమ్ దగ్గర నుంచి మనకి ఇది మొత్తం ఒకటే దలసరి అయితే మెయింటైన్ చేశారన్నమాట. నార్మల్గా మనము స్టెయిన్లెస్ స్టీల్ చూసామనుకోండి, ఈ కింద ఒకటే దలసరిగా ఉంటుంది, కానీ ఇది ఏంటంటే ఇది మొత్తము ఒకటే దలసర మెయింటైన్ చేశారు. సో మాడిపోవనుకుంటా. నేను వండాక మీకు ప్రతిరోజు వ్లాగ్లో వండుతాను కదా, మీకు అన్నీ చూపిస్తానండి, చెప్తాను మీకు డీటెయిల్. కానీ ఇక ఇదిగోండి, ఇది 4th ప్రోడక్ట్ అండి. ఎప్పటి నుంచో మా ఆయన్ని కొనండి అని డీమార్ట్లో అడుగుతుంటే, నీకు వంటలు రావు ఏమి రావు నీకు ఎందుకని ఇవ్వరండి. ఇప్పుడు నేను ఎలాగైనా నేర్చుకుందాము అనేసి ఇదైతే తెప్పించుకున్నాను. ఇవి చాలామంది వీడియోలో చూశానండి. నాకు ఇలాంటి గుంత పొంగనాలు తినడం చాలా ఇష్టము. ఇప్పటి నుంచి నేను కొత్తగా వంటలు నేర్చుకుంటూ ప్రయోగాలు చేస్తూ ఉంటానండి. మీరు చూస్తారు కదా, నా వ్లాగ్స్ మీకు తెలుస్తాయి. ఇది ఒకటి తీసుకున్నానండి, 9 ఉన్నాయన్నమాట హోల్స్. సో నేను ఇప్పుడు వీటిని సీజనింగ్ చేయాలి. సీజనింగ్ చేయడం ఇవేమి నాకు తెలియదు, అవి కూడా యూట్యూబ్లో చూసి చేస్తానండి. నేను ఎలా చేశాను అనేది మీకు పెడతాను. మీరు ఎవరికైనా తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి, అది నేను ఫాలో అవుతాను. సో ఇదిగోండి, ఇది ఒకటి తెప్పించుకున్నా. సో వీటికి మనకి గరిటెలు వచ్చాయండి. ఇలా మనకి చెక్కవి తిప్పుకోవడానికి గరిటెలు అయితే వచ్చాయి అన్నమాట. సో ఇంకోండి, ఇండస్ వ్యాలీ నుంచి నాకు ఒక కార్డ్ అయితే వచ్చింది. హలో డియర్, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ద ఇండస్ వ్యాలీ కుక్వేర్ టు యువర్ హోమ్. డూ యూ నో యు ఆర్ ఏ సూపర్ హీరో? ఎస్ యు ఆర్. You are protecting the health of your family by choosing toxin free cookware. సో నేనైతే ఏవైతే ప్రోడక్ట్స్ నాకు కావాలనుకుంటున్నానో అవైతే నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి. చాలా బాగుంది. నేను రెగ్యులర్గా మీకు వ్లాగ్స్లో షేర్ చేస్తాను, ఇది ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీకు చెప్తూ ఉంటానండి. సో నేను వీటి డీటెయిల్స్ అన్నీ కామెంట్లో పిన్ చేస్తాను. మీరు నా కూపన్ కోడ్ ఉపయోగించుకున్నారనుకోండి, మీకు 12% ఆఫర్ అయితే వస్తుంది. మీరు డైరెక్ట్ ఇండస్ వ్యాలీ యాప్లోకి వెళ్ళైనా బుక్ చేసుకోవచ్చు. బట్ మనకు అక్కడ ఏంటంటే 8 లేదా 10% మాత్రమే మనకి డిస్కౌంట్ వస్తుంది. కానీ నా కోడ్ ఉపయోగిస్తే, నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 12% అయితే డిస్కౌంట్ వస్తుందండి. లింక్స్ అన్నీ కామెంట్లో పిన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫస్ట్ ఒకసారి అయితే దీన్ని సోప్ పెట్టి నీట్గా వాష్ చేసేసానండి. తర్వాత ఏమో తడి లేకుండా క్లాత్తో క్లీన్ చేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఇది వేడెక్కుతుందండి. ఇది వేడెక్కిన తర్వాత నూనె చుక్కేసి ఇదంతా స్ప్రెడ్ చేయాలంట. ఇప్పుడు ఇది బాగా వేడెక్కిపోయిందండి. జస్ట్ ఇంకా నేను ఒక డ్రాప్ నూనె అయితే వేస్తున్నాను. నా దగ్గర ఇది కలుపుకోవడానికి బ్రష్లు లాంటివి ఏమీ లేవండి, మరి ఇలా కలపొచ్చో లేదో కూడా తెలియదు. ఒక క్లాత్ తీసుకుని అయితే దీంతో ఇలా కలుపుతున్నాను. వస్తున్నాను పచ్చినోడా, మీరు ఎలా కలుపుతారో చెప్పండి, నాకు చాలా భయంగా ఉంది, ఎంత వేడొచ్చేస్తుందో ఇది. సో ఇది అప్లై చేసేసానండి క్లాత్ తోటి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది మొత్తం కూల్ అవ్వాలంట. కూల్ అయ్యే వరకు దీన్ని మనము అలాగే ఉంచాలి అనేసి అన్నారండి. సో ఇంక నేను దీన్ని ఇలాగే ఉంచేస్తున్నాను. ఇది కూల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానో చెప్తాను మీకు. ఇది మొత్తం చల్లారిపోయిందండి. చల్లారిపోయింది అనేసి నేను మళ్ళీ గ్యాస్ వెలిగించాను. ఇది మళ్ళీ బాగా హీట్ ఎక్కాలన్నమాట. ఇది హీట్ ఎక్కే వరకు ఉంచుకుంటాను. సో చాలాసేపు ఉంచానండి, బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను దీనిపైన ఒక డ్రాప్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లాత్తో స్ప్రెడ్ చేస్తున్నాను. నాకు నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఇలాంటి విషయాల్లో నాలెడ్జ్ చాలా తక్కువండి. పొగలు వచ్చేస్తున్నాయి. నేను ఇప్పుడు ఒక్కొక్కడుగా నేర్చుకుంటున్నానండి. సో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. నేను ఏమైనా తప్పులు చేసుంటే ఇలా కాదు నువ్వు చేసిన తప్పు అని మీరు నాకు కామెంట్ చేయండి. నాకు ఈ సీజనింగ్ అయ్యి ఇంకా ఏమైనా తప్పులు చేస్తే కనుక మీరు చెప్తే దాన్ని బట్టి నేర్చుకుంటానండి.
కానీ చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇవి నేను కష్టపడి సంపాదించుకున్నట్టే కదా లెక్క. సో ఇంతేనండి, ఇదంతా అయిపోయింది. ఇంకా దీన్ని మళ్ళీ చల్లారి పెట్టేసుకుని రేపు ఇంకా నార్మల్గా యూజ్ చేసుకోవడమే అనమాట. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఎంత వేడొస్తుందోనండి. ఇంకా నాకు సంగీత చెప్పిందండి, అన్నం వాచుకొచ్చిన గంజి ఇందులో వేసేసి ఉంచండి, తర్వాత ఇది మనకి రేపొద్దున్న సీజనింగ్ చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చంట. చాలామంది నాకు నేను వీడియో పెట్టినప్పుడు కామెంట్ సెక్షన్లో చెప్పారు గంజి వేసుకుని ఉంచుకోవాలని అనేసి చెప్పారు సంగీత. అందుకనేసి ఇందాక వార్చాను కదండి అన్నము, ఆ వేడి గంజి చల్లారిన తర్వాత ఇందులో అయితే వేశాను. మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదండి, మీరైతే కామెంట్ చేయండి. అది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే గిన్నెలు అవి తోమేసుకుని ఇక పడుకుంటాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో నేను 2 PM పెడదాము ఎల్లుండా అనుకున్నానండి. బట్ నేను 3 days నుంచి వెయిట్ చేస్తున్నాను, మీకు ఇవి చూపించాలి అనేసి. చాలా హ్యాపీ అనిపించిందండి నాకు ఆ రోజు వచ్చినప్పుడు. సో ఫైనల్లీ నేను ఇది కూడా సంపాదించగలిగాను, ఈ బ్రాండ్ కూడా వచ్చిందని చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఫైనల్లీ ఇండస్ వ్యాలీ అయితే వచ్చేసిందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, కూపన్ కూడా ఇచ్చారు వాళ్ళు నాకు, మీరు అది యూజ్ చేసుకుంటే 12% డిస్కౌంట్ వస్తుందంట. అయితే నేను ఇది 2 PM పెడదాం అనుకున్నాను, బట్ నాకు ఆగట్లేదు, హ్యాపీనెస్ మీతో చెప్పాలి, షేర్ చేసుకోవాలనిపించింది. అందుకనేసి మార్నింగే 10 కల్లా పెట్టేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా నాకు మీరు దేనికి కామెంట్ చేయాలంటే దాన్ని సీజనింగ్ ఎలా చేయాలన్నది కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇక్కడ నుంచి మా వంటగదిలో ఈ అల్యూమినియం పాత్రలన్నింటినీ తీసేసి ఒక మూల పెట్టేస్తాను. ఈ వంటగా సర్దుకుంటానండి, ఆ వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు ఈ వీడియోలో నా వీడియోస్లో స్టీల్వే ఎక్కువ చూస్తారు. నేను అన్నంకి కూడా ఈ అన్నం కూడా యూజ్ చేస్తున్నాను కదండి, ఈ కుండని మార్చేసి స్టీల్ది ఒక కుండ నరసాపురం వెళ్ళినప్పుడు కొనుక్కున్నానండి. ఇక అదైతే యూజ్ చేస్తాను. మ్యాక్సిమం అన్నీ స్టీలు, క్యాస్ట్ ఐరన్ వస్తాయి. ఇవి 4 వచ్చినాయి కదా, నాకు అవి సరిపోతాయండి. అవి ఇంకా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఎలా ఉంది ఏంటి అన్నది మీకు ఫర్దర్గా వ్లాగ్స్ వస్తాయి కదా మరి, ఇంకా అందులో అయితే మీకు షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.